ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్‌లో అన్నీ సాక్రిఫైస్ చేసి, కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి ఈ దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినేటివి కాదు. కానీ వాళ్ళు వస్తున్నోళ్ళు పొలిటీషియన్స్‌ని పొలిటీషియన్స్‌ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్‌ని అన్నిటిని కూడా రోల్ మోడల్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లు నేను చూస్తున్నా. ట్రైనింగ్‌లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పదే పదే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటికి వెళ్ళడానికే హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్‌లో అన్నీ సాక్రిఫైస్ చేసి, కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి ఈ దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినేటివి కాదు. కానీ వాళ్ళు వస్తున్నోళ్ళు పొలిటీషియన్స్‌ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్‌ని అన్నిటిని కూడా రోల్ మోడల్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లు నేను చూస్తున్నా. ట్రైనింగ్‌లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పదే పదే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటికి వెళ్ళడానికే హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో.